హాయ్ వివర్స్, మనం వచ్చేసి అపాయంలో ఉపాయం అనేటువంటి పాఠాన్ని ఉపవాచకం చూడబోతున్నాము. పూర్వకాలంలో రామయ్య అనేటువంటి రైతు ఉండేవాడు అనమాట. ఉంటే అక్కడ అతనికి చాలా పశువులు కోళ్ళు ఉన్నాయి. కోళ్లలో ఒక కోడి పుంజు మటుకు చాలా తెలివైంది. తన తెలివితేటల వల్ల ఆ కోడి పుంజు కోళ్ళన్నిటికీ నాయకత్వం వహించి పెద్దగా చలామణి అయ్యేదనమాట. ఒకరోజు ఒక గమ్మత్తు. ఈ కోడిపుంజు మేత ఎరుగు తింటూ తింటూ ఒక తనకు తెలియకుండానే చాలా దూరం వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయేసరికి తీరా తలెత్తి పైకి చూసేసరికి తనకు ఎవరూ కనిపించలేదు. అంటే తన వారు లేకపోవడంతో ఎవరు కనిపించలేదు. తన వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. లేకపోయేసరికి ఒక పిట్ట కానీ జంతువు కానీ కనపడిపోయేసరికి దానికి వల్లమాలిన భయం కమ్ముకుంది. భయం వచ్చేసింది అనమాట. ఎందుకైనా మంచిది అనుకుని 1-2 సార్లు గొంతెత్తి బిగ్గరగా అరిచింది. అయినా కానీ ఆ అరుపులు విని కోళ్ళు అయితే రాలేదు. కానీ ఒక గుంట నక్క మాత్రం 4 తడుపుకుంటూ ఆతృతగా అటువైపు సాగిందనమాట. అంటే కోడిని ఎలాగైనా కోడిపుంజును తినేయాలనేసి. గుండెనక్క చూడగానే కోడిపుంజు ప్రాణాలు పైనే తేలిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు తనకి. అప్పటికి ఉన్న ఓపికనంతా కూడా తీసుకొని పరిగెత్తసాగింది. కానీ ఎంత దూరం అని అది పరిగెత్తగలుగుతుంది అంటే పరిగెత్తలేదనమాట. కోడి ఎక్కువ దూరం పరిగెత్తలేదు. అందుకని అల్లంత దూరాన ఏదో ఒక ఎత్తైనటువంటి ఒక కొమ్మ కనిపించింది. చెట్టు కొమ్మ కనిపిస్తే కష్టపడి కోడిపుంజు దాని మీదకి ఎగరగలిగిందనమాట. కాస్త ఎగరగలిగి ఆ యొక్క కొమ్మ పైన ఎక్కి కూర్చుందనమాట. అంతలోనే నక్క కూడా అక్కడికి వచ్చేసి వస్తూనే అది కుడికాలని పైకెత్తి దీవిస్తున్నట్టుగా కనిపించింది అనమాట. దీవించుతున్నట్టు భంగిమతో కోడి బావ నీకు శుభం కలగాలి అని, శాంతి కలగాలి అన్నదనమాట. తనకి ఒక విధంగా ఉనింది. అంటే అర్థం కాలేదు. ఈ మాటలకి కోడి ఉలకనూ లేదు, పలకనూ లేదు. నక్క కాసేపు కోడి కేసు పరిశీలనగా చూసి మళ్ళీ ఇలా ప్రారంభించింది. కోడి బాబా, నీవు పరధ్యానంలో ఉన్నట్టున్నావు. నేను తీసుకొచ్చినటువంటి వార్త నేను తీసుకొచ్చిన వార్త ఎంత మంచిదో నీకు తెలిస్తే నువ్వు ఇట్లా ముభావముగా ఉండవు. అంటే నీ యొక్క ముఖం వచ్చేసి వేరుగా పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చో ఉండవు. చెప్పమంటావా అంటూ ఇదే మాట్లాడుతూ ఉందనమాట నక్క. ఈ యొక్క ఇవన్నీ గమనిస్తూనే ఉంది. కోడి బాగా గమనిస్తూనే ఉంది. తెలివి కలిగింది కదా. ఈసారి కూడా కోడి పుంజు పలకలేదనమాట. ఏం మాట్లాడలేదు. కానీ మెడని ఎక్కించి దూరంలోకి చూస్తూ ఉంది. అంటే ఎవరైనా ఉన్నారా, ఎట్లయినా తప్పించుకోవాలన్నా ఆలోచిస్తూ ఉందనమాట. ఎలాగైనా కోడిని మాటల్లోకి దించాలని గుంటనొక ఈ విధంగా నిశ్చయించుకొని అందుకని మళ్ళీ కబుర్లు ప్రారంభించింది. కోడి బావ, ఈ మధ్య ఏం జరిగింది అనుకున్నావు అంటూ ఓసారి నాలుకతో పెదవులు తడుపుకుందనమాట ఈ యొక్క నక్క. ఇప్పుడు మరలా చెప్తూ ఉంది నక్క. ఈ విధంగా చెప్తూ ఉంది. మృగరాజైనటువంటి సింహము, పక్షిరాజైనటువంటి గరుత్మంతుడు కలుసుకుని మాట్లాడుకున్నాయి. ఏమనంటే ఇంతకు ముందు ఈ 2 జాతుల మధ్య ఉన్న తగాదాలను గురించి ఇక నుండి తలెత్తకూడదని, ఆ 2 జాతుల మధ్య ఉన్న కలహాలు సమసిపోవాలనుకున్నారు. అంతా కలిసిమెలిసి జీవించాలని, సహాయ సహకారాలతో బతకాలని ఈ 2 రాజులు ఒప్పందం చేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట మాట్లాడినా, కుట్ర పన్నినా వెంటనే తమకు తెలియచేయాల్సిందిగా నన్ను నియమించారు. చూడండి, తనని నియమించారంట. నేను కూడా అక్కడక్కడ తిరుగుతూనే వస్తుంటే మధ్యలో నువ్వు కనిపించావు. వెంటనే కిందికి దిగిరా. మన 2 జాతుల పట్ల గల సహజీవనానికి గుర్తుగా నన్ను ఒక్కసారి ఆలింగనం చేసుకో, నన్ను ఒక్కసారి కౌగులించుకో. లేకపోతే నువ్వు ఈ ఒప్పందాన్ని ఖాతరు చేయనట్లే అవుతుంది అని నక్క చెప్పిందనమాట. అంటే మాయమాటలు చెప్తూ ఉందనమాట ఈ యొక్క నక్క. అప్పటికి కోడిపుంజి ఏమీ పలకలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈసారి కాళ్ళు పైకెత్తి మెడరెక్కించి దూరంగా చూస్తూ ఉంది. కోడిపుంజు ప్రవర్తనకు చాలా కోపం తెచ్చుకొని కళ్ళెర్ర చేసిందనమాట. కోపంతో ఈ విధంగా అనింది. కోపంతో బిగ్గరగా అరిచిందనమాట. నేను చేసేది చూడవా అన్నట్టుగా గట్టిగా అరిచింది. కోడిబాబా అన్నది గుంటనక్క కోపంగా. నా మాట అంటే నీకు లక్ష్యం లేదా అని అన్నదనమాట. అనేసరికి సంగతి గనుక నేను బయట పెట్టానంటే, ఈ సంగతి కానీ బయట పెట్టాననుకో, నేను ఉన్న సంగతి నిన్ను నిలువున నరికి పాతేస్తారు తెలుసా అని చెప్పిందనమాట ఈ యొక్క నక్క. నీ ప్రాణం నిలవాలంటే వెంటనే వచ్చి ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లుగా నన్ను కౌగులించుకోవాలి, లేదా ఈ సంగతి నేను పెద్దవారికి తెలియచేస్తాను.
అని చెప్పి చెప్పిందనమాట. ఆ తర్వాత నువ్వెంత ఏడ్చినా లాభం లేదు అంటుంది గుంటనక్క. అనేసరికి ఈసారి కోడిలో మార్పు అనేటువంటిది కనిపించింది. అది మెడ రెక్కించి చూడడం ఆపి నక్క వైపు తిరిగిందనమాట. ఇంకా మా లాభం లేదు, ఈ యొక్క నక్క నన్ను మింగేసేటట్టుంది అని చెప్పేసి తిరిగి చూసింది. తిరిగి చూసి గౌరవంగా తల వంచి నమస్కారం చేసింది. మరలా వచ్చేసి నమస్కారం చేసింది. గుంటనక్క లోపల సంతోషపడినా అంటే ఎలాగైనా సరే మనకు చిక్కిందిరా ఈ యొక్క కోడి పుంజు తినేద్దామని అనుకున్నటువంటి సమయంలో పైకి మాత్రం గంభీరంగానే ఉంది. నక్క బావ అంటూ కోడిపుంజు ప్రారంభించింది. నా క్షేమం కోరి వచ్చావన్న సంగతి నాకు తెలుసు. శాంతి స్థాపన కోసం బయలుదేరే నీ వంటి వారంటే నాకు చాలా గౌరవము అంటూ ఈ యొక్క నక్క చెప్తూ ఉందన కోడి చెప్తూ ఉంది కోడిపుంజు. అప్పుడు నక్క అనేది, అయితే మరెందుకు పలకవు, ఏమిటి దూరంగా ఉంటున్నావు, దగ్గరికి రా అన్నది నక్క. ఏదో కనపడితే అటుకేసి చూస్తున్నావు అన్నది కోడిపుంజు. అప్పుడు ఏం కనపడింది అని అడిగింది నక్క. అప్పుడు చూస్తే నీకే తెలుస్తుంది, నువ్వే చూడు అని చెప్పి చెప్పిందనమాట. వెనక్కి తిరగమని చెప్పిందనమాట. ఎవరు? ఈ యొక్క కోడిపుంజు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అన్నది కోడిపుంజు. నక్క వెనక్కి తిరిగి చూసింది, అయినా దానికి ఏం కనిపించలేదు. కనిపించకపోయేసరికి చూపులకు రాళ్ళు రప్పలు పొదలు అడ్డుగా ఉన్నాయని నక్క చెప్పిందనమాట. ఏం లేదే, అక్కడ ఏం కనిపించడం లేదే అనిందనమాట. కానీ ఈ యొక్క కోడిపుంజు పైన కొమ్మ మీద కూర్చొని ఉంది కాబట్టి నాకు అవే కనిపిస్తున్నాయి, వాటి వెనకాల చూడు అన్నది కోడిపుంజు. నువ్వు చెప్పరాదా పోనీ అన్నదనమాట నక్క. ఇంతెత్తున దుమ్ము రేగుతుంది, ఆ దుమ్ములోని వేటడేగలు ఎగురుతున్నాయి, దుమ్ముకు ముందుగా వేట కుక్కలు పరిగెడుతూ ఉన్నాయి అన్నది కోడిపుంజు అనమాట. దీన్ని భయపించడానికి అంటే దీన్ని భయమించాలని అనుకునింది, కానీ దాన్ని భయపించిందనమాట. అలాగే అంటూ నక్క తిరుగుముఖం పట్టింది. పోతావేం నక్క బావా, నేను నీ దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకోవద్దా, కావాలి వద్దా, ఇదిగో కొమ్మ దిగి వస్తున్నాను, పోబోకు ఆగాగు అంటూ కోడి ముందుకొచ్చిందనమాట కోడిపుంజు. వేట కుక్కలకు నేనంటే గిట్టదు కోడి బావా, దుష్టులకు దూరంగా ఉండమన్నారు కదా పెద్దలు, కాబట్టి అన్నది నాకు వెళుతూ. సో శాంతి ప్రచారకుడి కదా, నీకు భయమేమిటి బావా అన్నది కోడిపుంజు నవ్వుతూ అనమాట. నవ్విందనమాట, మనసుకులో నవ్వుకుంది. అప్పటికే నక్క పొదలకు అడ్డం పడి చాలా దూరం పోయిందనమాట. ఉపాయం వల్ల నక్క అపాయాన్ని తప్పించుకొని తాను చోటికి చేరుకుంది. నీతి ఏంటి అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లుగా ఈ పాఠంలో ఆపదలో ఉన్న తెలివిగా దుష్టబుద్ధి కలిగినటువంటి గుంటనక్క బారి నుండి దానికి శత్రువులైనటువంటి వేట కుక్కలు వస్తున్నట్లుగా చెప్పి గుంటనక్కను వెనక్కి పోయేటట్లు చేసి సులభంగా కోడిపుంజు బయటపడింది. ఈ విధంగా తన యొక్క ప్రాణాలని రక్షించుకుంది. కాబట్టి సమయోచిత బుద్ధితో మనం వచ్చేసి మనకు కష్టకాలం వచ్చినప్పుడు మనము వాటి నుంచి తప్పించుకునేదానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఒక చిన్న కథ మనకు అర్థమైంది.